ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ తీరంలో ఏర్పడ్డ తుఫాను ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారుతోంది. ఆ తర్వాత ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుందని, ఈ నెల 26 నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. విశాఖ నుంచి వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కోస్తా రాయలసీమ జిల్లాలకు మరోసారి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం క్రమేపీ బలపడి అల్పపీడనంగా రేపు ఉదయానికి మారబోతోంది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించిన తర్వాత బలపడుతూ వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వాయుగుండ ప్రభావం క్రమేపీ తీరానికి సమీపంగా వచ్చే కొద్దీ కూడా దక్షిణ కోస్తా తీరాలపై స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారిన తర్వాత ఈ నెల 27 నాటికి దాని ఇంటెన్సిటీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రభావంతో అంటే వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల మంగళవారం నుంచి అంటే వచ్చే మంగళవారం బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని కూడా అంచనాలు వేస్తోంది. ప్రస్తుతానికి ఏదైతే ఉపరితల ఆవర్తనంగా ఉందో ఉపరితల ఆవర్తనం బలపడే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది వాయుగుండంగా మారిన తర్వాత దాని ఇంపాక్ట్ ప్రధానంగా దక్షిణ కోస్తా రాయలసీమ మీద ఉంటుంది. ప్రస్తుతం ఈ సీజన్ అంతా కూడా పంట కోత దశకు వచ్చిస్తున్న సీజన్. కొన్ని చోట్ల ఇప్పటికే కోతను ప్రారంభించారు కాబట్టి ఖచ్చితంగా వాయుగుండ ప్రభావంతో కురిసే వర్షాలు కావచ్చు లేదా భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి రైతులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇక ఈ సీజన్లో వాయుగుండాలు ఈ టైంకి రావడం అనేది రేర్గా జరుగుతుంటుంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు మార్పుల కారణంగా ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో అయితే ఒక ఉపరితల ఆవర్తనం కారణంగా వాయుగుండం ఏర్పడే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలపైన ఎక్కువ ప్రభావం చూపిస్తూ తమిళనాడు వైపు కదులుతుందని అంచనాలు ఉన్నాయి. తర్వాత అది శ్రీలంక వైపు వెళ్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్య తీరాన్ని దాటుతుందా అనేది ట్రాకింగ్ ఏర్పడిన తర్వాత అంటే అది అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత దాని ట్రాకింగ్ను బట్టి నిర్ధారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక వాయుగుండం ఏర్పడే సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర ఎన్టీవీ.